अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 9वीं कक्षा के उपवाचक बुद्धिमान बालक बताती हूँ। बुद्धिमान बालक అంటే తెలివైన బాలుడు అని దాని అర్థం। మగధ్ की రాజధాని పాటలీపుత్ర में రాజ దర్బార్ का ముఖ్య కక్ష। మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రంలోని రాజ దర్బార్ యొక్క ముఖ్యమైన గది। सम्राट महापद्मानंद एक सुसज्जित सिंहासन पर बैठे हैं। చక్రవర్తి మహాపద్మనందుల వారు అలంకరించినటువంటి ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్నారు। सभी अधिकारी तथा दरबारी अपने अपने स्थानों पर विराजमान है। अंदर अधिकारुలు మరియు సభికులు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆసీనులై ఉన్నారు। दरबार दर्शकों से भरा हुआ है। दरबार ప్రేక్షకులతో నిండి ఉంది। एक और लोहे का बड़ा सा पिंजरा रखा है। ఒక పక్కన ఇనుముతో తయారు చేయబడిన పెద్ద పంజరం ఉంది। पिंजरे में एक सिंह है। పంజరంలో ఒక సింహం ఉంది। जिसके दरवाजे पर ताला लगा है। దాని ద్వారానికి తాళం వేయబడి ఉంది। सम्राट మహామంత్రి చక్రవర్తి గారు పిలుస్తున్నారు। మహామంత్రి ఆజ్ఞ మహారాజా। మహామంత్రి గారు అంటున్నారు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా। సమ్రాట్ క్యా సారీ వ్యవస్థ పూరీ హో చుకీ హై। చక్రవర్తి గారు అడుగుతున్నారు మహామంత్రిని అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లేనా। మహామంత్రి జీ మహారాజ్ ఏది ఆజ్ఞ హోతో ఘోషణ కర్వా దీజాయి। అవును మహారాజా ఒకవేళ మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే ప్రకటన వేయించబడుతుంది। సమ్రాట్ ఆజ్ఞ హై। చక్రవర్తి గారు అంటున్నారు ఆజ్ఞ ఇచ్చాను। మహామంత్రి ప్రతిహారిని పిలుస్తున్నారు అంటే ద్వారపాలకుడిని। ప్రతిహారి అభివాదన కర్తా హై నమస్కరించి ఆజ్ఞా మంత్రివర్ ఆజ్ఞ ఇవ్వండి మహారాజా। మహామంత్రి మగధ నరేష్కి ఘోషణ దర్బార్ మే పడి జాయే। మగధ రాజు గారి యొక్క ప్రకటన దర్బార్లో చదవండి। ప్రతిహారి ద్వారపాలకుడు జో ఆజ్ఞా మహారాజ్ చిత్తం మహారాజా। ఊంచే స్వరమే పడ్న ఆరంభ కర్తా హై పెద్ద స్వరంతో చదవడం ప్రారంభిస్తాడు। सभी सभासदों एवं नागरिकों अंदर पौरुलु सभिकुल्लारा पौरुलारा सम्राट महापद्मानंद की ओर से यह घोषणा की जाती है कि जो व्यक्ति बिना ताला तोड़े ये व्यक्ति అయితే తాళం విరక్కుండా बिना पिंजरा खोले सामने रखे पिंजरे में से सिंह को गायब कर देगा उसे मुँह मांगा इनाम दिया जाएगा। ఏ వ్యక్తి అయితే తాళం విరగకుండా పంజరం తెరవకుండా పంజరంలో ఉండే సింహాన్ని అదృశ్యం చేస్తారో వాళ్ళు కోరిన బహుమతి ఇవ్వబడుతుంది। ఉస్కా సమ్మాన్ భీ కియా జాయేగా వారికి సన్మానం కూడా చేయబడుతుంది। జో భీ వ్యక్తి అపనా భాగ్య ఆజ్మానా చాహే వహ్ ఆగే ఆ సక్తా హై ఎవరైతే తమ అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నారో వారు ముందుకు రావచ్చు। సభా కక్ష మే సన్నాటా ఛా జాతా హై సభలో నిశ్శబ్దం వ్యాపిస్తుంది। ఏక్ సభాసద్ ఒక సభికుడు महाराज के पराक्रम की जय हो महाराज गारी पराक्रमम वर्धिल्लुगाका। क्या यह संभव हो सकता है कि बिना पिंजरा खोले सिंह को गायब कर दिया जाए। ఇది సంభవం అవుతుందా పంజరం తెరవకుండా సింహాన్ని మాయం చేయడం। महामंत्री महाराज का आदेश समस्या सुलझाने के लिए है तर्क करने के लिए नहीं। మహారాజు గారి యొక్క ఆదేశం ఏంటంటే సమస్య పరిష్కరించడం మాత్రమే అంతేగాని తర్కించడానికి కాదు। यह बुद्धि की परीक्षा है ఇది బుద్ధికి తెలివికి సంబంధించిన పరీక్ష। बुद्धिमान और कुशल व्यक्ति ही ऐसा कर सकेगा यही हमारा विश्वास है। బుద్ధిమంతులు మరియు నైపుణ్యత కలిగిన వ్యక్తులైతేనే ఇది చేయగలరు ఇది మా విశ్వాసం అని మంత్రి గారు చెప్తారు। दूसरा सभासद అంటే రెండవ సభికుడు मान्यवर इस असंभव कार्य को तो परमेश्वर ही संभव कर सकता है। అయ్యా ఈ అసంభవమైన కార్యాన్ని భగవంతుడే సంభవం చేయగలడు। हमें तो लगता है कि यह कार्य ईश्वर के अलावा किसी अन्य के बस की बात नहीं। మాకు అనిపిస్తుంది ఈ కార్యాన్ని భగవంతుడితేనే చేయగలడు ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు అని। మహామంత్రి ఈశ్వర్ की दी हुई प्रतिभा सभी में निवास करती है। మహామంత్రి గారు చెప్తున్నారు భగవంతుడు ఇచ్చిన ప్రతిభ అయితే అందరిలోనూ ఉంది। हो सकता है कि कोई प्रतिभावान व्यक्ति इस असंभव कार्य को संभव बना दे ఎవరైనా ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి ఈ అసంభవమైన కార్యాన్ని సంభవం చేస్తాడేమో చూద్దాం। జన సముదాయ్ यदि सिंह बाहर आ गया तो निश्चय ही हम सबको खा जाएगा ఒకవేళ సింహం బయటకు వచ్చినట్లయితే నిశ్చయంగా మనందరినీ తినేస్తుంది। आप इसे बाहर ना आने दो దాన్ని బయటికి రానియొద్దు। బుద్ధి పరీక్ష किसी और तरह से भी हो सकती है బుద్ధి పరీక్ష అనేది వేరే రకంగా కూడా ఉంటుంది। यही हमारी प्रार्थना है ఇదే మా విన్నపం। सम्राट यह समस्या मगध राज्य के बुद्धिमानों को पड़ोसी राज्य की ओर से दी गई एक चुनौती है। చక్రవర్తి గారు చెప్తున్నారు ఈ సమస్య మగధ రాజ్యంలోని తెలివితేటలు గల వ్యక్తికి
పొరుగు రాజ్యం వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సవాల్. ఘబరానేకి కోయి బాత్ నహీ, భయపడాల్సిన విషయమైతే ఏమీ లేదు. సభీకి సురక్షాకే ప్రబంధ్ కర్ దియే గయే హై, అందరికీ సంరక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆప్ శాంతి సే సమస్యక సమాధానం ఢూండే, మీరు శాంత చిత్తంతో సమస్యకి పరిష్కారాన్ని వెతకండి. కుछ समय तक సభా కక్ష మే సన్నాటా ఛా జాతా హై, కొంచెం సమయం వరకు సభలో నిశ్శబ్దం వ్యాపిస్తుంది. సమ్రాట్, తో క్యా మై యహ్ సమజ్ లూ కి మగధ్ మే ప్రతిభా కి కమీ హై, బుద్ధిమత్తా కా అభావ్ హై. చక్రవర్తి గారు అంటున్నారు, అయితే నన్ను ఇలా అనుకోమంటారా, మగధలో ప్రతిభ పాఠవాలకి కొరత ఉందని, తెలివితేటలకి లోటు ఉందని భావించమంటారా అని చక్రవర్తి గారు అంటున్నారు. బాలక్ అంటే బాలుడు. మహారాజ్కి జై, మహారాజు గారికి జయము. मैं यह कार्य कर सकता हूँ, నేను ఈ పని చేయగలను. మహారాజ్ ముझे సింహం కో గాయబ్ करने की అనుమతి దీజియే, మహారాజు గారు నాకు సింహాన్ని మాయం చేయడానికి అనుమతినివ్వండి. సభీ విస్మయ్ సే బాలక్ కి ఓర్ దేఖ్తే హై, అందరూ ఆశ్చర్యంగా బాలుడి వైపు చూడసాగారు. మహామంత్రి, నిడర్ బాలక్ తుమ్హారా నామ్ క్యా హై, మహామంత్రి గారు అడుగుతున్నారు. ఓ ధైర్యవంతుడైన బాలుడా, నీ పేరేమిటి? బాలక్, బాలుడు. ముझे చంద్ర कहते हैं శ్రీమాన్, నన్ను చంద్ర అంటారు అయ్యా. మహామంత్రి, చంద్ర యహ్ బచ్చోं का खेल नहीं है, మహామంత్రి గారు అంటున్నారు, చంద్ర ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. తుమ్ జావో ఔర్ బచ్చోं के खेल खेलो, నువ్వు వెళ్ళు మరియు పిల్లలు ఆడుకునే ఆటలు ఆడుకో. ఓ చలో కూదో ఔర్ దౌడో, ఎగురు దూకు పెరుగెత్తు. యహ్ కోయి సాధారణ ఖేల్ నహీ, ఇది సాధారణమైన ఆట కాదు. బుద్ధికా ఖేల్ హై, తెలివికి సంబంధించిన ఆట. బాలక్, మహామంత్రి, క్యా ఇస్ ప్రతియోగితా మే ఆప్నే కోయి ఆయు సీమా భీ రఖీ హై, బాలుడు అడుగుతున్నాడు మహామంత్రిని. మహామంత్రి గారు, ఈ పోటీలో మీరు ఏదైనా వయసు పరిమితిని పెట్టారా అని అడుగుతున్నాడు. మహామంత్రి గారు, ఈ పోటీలో మీరు ఏదైనా వయసు పరిమితిని పెట్టారా అని ఆ బాలుడు మహామంత్రిని అడిగాడు. మహామంత్రి హస్కర్ వస్ సుయి తల్వార్ కా కార్య నహీ కర్ సక్తి, మహామంత్రి గారు చెప్తున్నారు, నవ్వి, నాయనా సూది కత్తి చేసే పని చేయలేదు. బాలక్, మహోదయ్, తో తల్వార్ భీ సుయి కా స్థాన్ నహీ లే సక్తి, బాలుడు అంటున్నారు, అయ్యా అయితే కత్తి కూడా సూది స్థానాన్ని తీసుకోలేదు. సమ్రాట్, యహ్ బాలక్ కౌన్ హై జో ఇతనా బడ్ చడ్కర్ బాతే కర్ రహా హై, చక్రవర్తి గారు అడుగుతున్నారు, ఈ బాలుడు ఎవరు, ఇంతగా హద్దుపైరు మాట్లాడుతున్నాడు. మహామంత్రి, మహారాజ్ యహ్ ఏక్ హఠీ బాలక్ హై, మహామంత్రి గారు చెప్తున్నాడు, మహారాజా ఇతడు ఒక మండి బాలుడు. सम्राट, बालक हट मत करो, नहीं तो तुम्हें सिंह के पिंजरे में बंद कर दिया जाएगा. చక్రవర్తి గారు చెప్తున్నాడు, బాలుడా మొండి పట్టకు, లేకపోతే నిన్ను సింహం ఉన్న పంజరంలో బంధించాల్సి ఉంటుంది. बालक की माँ अपने पुत्र को एक ओर खींचने का प्रयास करती है, परंतु बालक अपना हाथ छुड़ाकर पिंजरे की ओर बढ़ता है. బాలుడు యొక్క అమ్మ తన కొడుకుని తీసుకొని వైపు నుంచి లాగుతూ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ పిల్లవాడు ఆమె చెయ్యి విడిపించుకొని పంజరం వైపు పరుగులు తీస్తాడు. బాలక్, మహారాజ్ యదీ మై సమస్య కా సమాధాన్ నా ఢూంఢ్ సకాతో ఆప్ జో చాహే దండ్ దే, బాలుడు అంటున్నాడు, మహారాజా ఒకవేళ నేను ఈ సమస్యకి సమాధానాన్ని వెతకలేకపోతే మీరు కోరుకున్న శిక్ష విధించండి. ముझे पिंजरे के पास जाने की అనుమతి దీజియే, నాకు పంజరం వైపు వెళ్ళడానికి అనుమతినివ్వండి. सम्राट, खुशी से जा सकती हो, संतोषंगा वेल्लु. बालक पिंजरे के पास जाकर सिंह को ध्यान से देखता है और अपनी बुद्धि लड़ाता है. బాలుడు పంజరం దగ్గరికి వెళ్ళి సింహాన్ని శ్రద్ధగా గమనిస్తాడు మరియు తన తెలివిని ఉపయోగిస్తాడు. సింహ కా రహస్య జాన్ లేతా హై, సింహం యొక్క రహస్యం అతను తెలుసుకుంటాడు. దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ దేఖ్ రహే థే, దర్బార్లో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. సబ్ మే కుతూహలతా థీ కి ఆగే క్యా హోనే వాలా హై, అందరి ఆశ్చర్యం ఏంటంటే ముందు ముందు ఏం జరగబోతోంది అని. బాలక్, మహారాజ్ మై సింహ కో బాహర్ నికాల్ దూంగా, आप कृपया पिंजरे के चारों ओर आग जलाने का प्रबंध करवा दे और मुझे कुछ समय तक अपना कार्य करने दे. బాలుడు మహారాజుతో అంటున్నాడు, మహారాజా నేను సింహాన్ని బయటికి తీసుకొస్తాను, మీరు దయచేసి పంజరం 4 వైపులా మంట మండించేటి ఏర్పాట్లు చేయండి మరియు నాకు నా పని చేసుకునేదానికి అనుమతినివ్వండి. सम्राट के आदेशानुसार पिंजरे के चारों ओर आग लगा दी जाती है, చక్రవర్తి గారి ఆదేశం ప్రకారము పంజరం 4 వైపులా మంట మండించే ఏర్పాటు చేస్తారు. पिंजरा आग की लपटों में गिर जाता है, పంజరం
మంట అగ్నిజ్వాలలో దహించుకుపోతుంది. దేఖ్తే హీ దేఖ్తే షేర్ గాయబ్ హో జాతా హై. చూస్తూ ఉండగానే సింహం మాయమైపోతుంది. ఆగ్ కీ లపటే ధీరే ధీరే శాంత్ హో జాతీ హై. ఆ నిప్పు జ్వాలలు మెల్లమెల్లగా శాంతిస్తాయి. సభీ లోగ్ అపనే అపనే స్థాన్ సే యహ్ విస్మయకారి దృశ్య దేఖ్కర్ డంగ్ రహ్ జాతే హై. అందరూ ప్రజలు వాళ్ళ వాళ్ళ స్థానాల నుంచి ఈ విస్మయకరమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. పింజరా ఖాళీ హో జాతా హై. పంజరం ఖాళీ అయిపోతుంది. बालक देख लीजिए महाराज, सिंह पिंजरे से अदृश्य हो चुका है और पिंजरे का ताला जैसे का वैसा ही है. బాలుడు చూడండి మహారాజా, సింహం పంజరం నుంచి మాయమైపోయింది మరియు పింజరేకా తాళా జైసాకా వైసా హీ హై. పంజరం తాళం ఎలా ఉందో అలాగే ఉంది అని చెప్తున్నాడు పిల్లవాడు చక్రవర్తికి. సమ్రాట్ వాహ్ బహుత్ खूब, चंद्र तुमने तो कमाल कर दिया. तुमने अपनी बुद्धि से सिंह के निर्माण की पहचान कर उसे आग की गर्मी से पिघला दिया. చక్రవర్తి గారు అంటున్నారు, చాలా బాగుంది చంద్ర, నీవైతే నైపుణ్యం చూపావు. నీ తెలివితో సింహం తయారీని గుర్తించి నువ్వు దానిని అగ్ని యొక్క వేడిలో కరిగించావు అని చక్రవర్తి గారు బాలుడితో చెప్పారు. ఓకే బచ్చు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.